గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి భారతి గారు తప్ప మిగతా ఎవ్వరు కూడా ఆడవాళ్ళకి కనపడరు అనమాట. సొంత చెల్లెలనైనా సరే వాళ్ళు ఎంత హీనమైన మాట్లాడటానికైనా రెడీగా ఉంటారు. అలాగే అవును. వాళ్ళ అమ్మని కూడా అవమానించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే షర్మిలాగా రాజశేఖర రెడ్డి చెప్పింది ఆల్రెడీ వరసలాగా. నిన్న. అవును. సో ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళ పార్టీలో ఏ ఆడవాళ్ళనైనా సరే. చివరికి వీళ్ళు ఎంత తెగిచ్చారంటే సార్, ఈ రోజు ఒక ఫేక్ వీడియో ఒకటి తీసుకొచ్చి, ఫేక్ వాయిస్ ఒకటి తీసుకొచ్చేసి, అది భువనేశ్వర్ గారిదే, భువనేశ్వర్ గారు బూతులు తిడుతున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు, నందమూరి వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడతారా అంట విపరీతంగా తిప్పుతా ఉన్నారనమాట. అంటే ఒక అబద్ధాన్ని వీళ్ళు రకరకాల హ్యాండిల్స్ లో వీళ్ళు పెంచి పోషించే హ్యాండిల్స్ ఉంటాయి అనమాట, ఐపాక్ హ్యాండిల్స్ అని. అవును. ఆ! అవును. సో, వాళ్ళందరి చేత ఈటిలిని పోస్ట్ చేయించడం ఇండైరెక్ట్‌గా దాని కింద కామెంట్లు పెడతాం అనమాట. మామూలుగా చూసుకుంటే భువనేశ్వర్ గారికి తెలుగే అంత గొప్పగా రాదు. ఇప్పుడు అవును. గూడా మనం చూస్తే ఈమె ఈ మధ్య ఇందులో ప్రజా జీవితంలోకొచ్చినాక కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కనపడతా ఉంది గానీ, మామూలుగా అంతకుముందు చూసుకుంటే ఎప్పుడైనా సరే ఆమె ఎక్కువ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతా ఉంటారనమాట. అవును. అలాంటిది ఏదో పచ్చి బూతులు మాట్లాడుతున్నట్టు. అంటే మన ఇంట్లో ఆడవాళ్ళందరం మనం చూస్తా ఉంటాం. ఆళ్ళ కోపమొస్తే తిడతారు. "ఒరేయ్ సచ్చినోడా! నీ దుంపదెగ" ఇలాంటివి తిడతారు గానీ, అమ్మ, ఆలి అవును. బూతులు జనరల్‌గా ఆడోళ్ళు తిట్టరు. సో, అవునండి. కానీ ఆవిడే, భువనేశ్వర్ గారు లాంటి స్టేచర్‌లో ఉన్న ఆవిడ అలాంటి బూతులు తిడుతుందని ప్రచారం చేయటం, దాన్ని నమ్మటం కొంతమంది, ఎకిలిగా దాన్ని తిప్పటం, అసలు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని ఈళ్ళని ఎలా చూడాలి సార్ అసల? వీళ్ళ ఈ విపరీత పోకడలు ఏంటసల? ఆ! పోయ్ ఇక ఎన్నికలు గదండీ! హ్మ్. ఎన్నికలొచ్చినప్పుడు ఇక సర్వం అన్నిటిని ఉన్న వాటి మొత్తాన్ని బయటకు తీస్తారు వాళ్ళనమాట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందులో హ్మ్. ఒక భాగంగానే ఇప్పుడు ఈ మార్ఫింగ్ వీడియోసు గాని, మార్ఫింగ్ ఆడియోస్ గాని ఈరోజు కొత్తగా వచ్చాయేం గాదు. 2019 నుంచి నడుస్తా ఉన్న అంశాలే. మొన్న చంద్రబాబు నాయుడు గూడా స్టేజ్ మీద మాట్లాడిన దాన్ని గూడా దాన్ని కట్ అండ్ పేస్టులు చేసి ఆయన వైసీపీ ని అన్న మాటల్ని తీసుకొచ్చి టీడీపీకి తగిలిచ్చి, టీడీపీని అన్న మాటల్ని తీసుకెళ్ళి వైసీపీకి తగిలిచ్చి, ఇదిగో చూడు చంద్రబాబు నాయుడు ఎట్టంటా ఉన్నాడు అని ఆ రోజు చేశారు. ఇది ఎప్పుడో కాదు ఖచ్చితంగా ఓ నెల కిందట అనుకుంటా. హ్మ్. వాళ్ళకి అలవాటైన పని అది. వీళ్ళు అలాంటివి చేయటం కోసమే ఉంది. మొన్ననే కదా వైఎస్ఆర్ ఆహ్, ప వై వై వైసీపీ సోషల్ మీడియా డివిజన్ తోటను మిగతా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరితోటి వైజాగ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీట్ గూడా బెట్టారు. వాళ్ళతోటి మాటా మంతి కలిపి వాళ్ళ ద్వారా ఏదో జేద్దామని. అదొక హుహు. అబాస్ పాలయిందనుకోండి. అది వేరే విషయం. ఆయన అవును. ఏ మాట చెప్పకుండా మెదలకుండా ఊరుకున్నాడు. కొత్తగా వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మీరేం చెబుతారు అనంటే మౌనం సమాధానంగా ఉంటే, సజ్జల భార్గవరెడ్డి ఏదో మేనేజ్ జేసి జ గూగుల్‌లో ఎతుక్కోండి మొత్తం దెలుస్తాయన్నారు. వెంటనే గూగుల్‌లో ఎతుక్కుంటే ఏం దెలుస్తాయి? హ్మ్. అదేదో నంబర్ చెప్తారు చూడండి. మనం ఎందుకులే ఆ నంబర్ ఇప్పుడు మళ్ళీ పదే పదే హ్మ్. అంటాం. హ్మ్. అవసరమా? అది కొడితే ఏం వస్తది అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు హ్మ్. అలాంటియి ఏయన్నా కొట్టారనుకోండి, ఓహో! ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇదా? ఇలా జేయాలి కాబోలు, క్విడ్ ప్రోకో చేసేవాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ కాబోలు అని తప్పుడు సమాచారం వెళ్ళే అవకాశం గూడా ఉంది. హ్మ్. వాడికేంది ఆహ్, ఇది ఏం తెలుస్తది చెప్పండి? ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇదిగో పలానాది అని అనుకునే పరిస్థితుల్ని మనం ఖచ్చితంగా వివరించాలి. దాంట్లో నీతి, నిజాయితీని ఎక్కువగా పెంచి పోషించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా మరి ఇలాంటివన్నీ నేర్చుకుంటే వాళ్ళేమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో. ఇక దాన్ని తలుచుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుద్దోనన్నట్టుంది. తర్వాత హైదరాబాద్ వచ్చినా గాని కాన్వెంట్ చదువులు, ఇంగ్లీష్ మీడియమ్స్ చదవటం అటు నుంచి వచ్చే దీంట్లో అప్పట్లో వాళ్ళ ఏజ్ టైమ్‌లో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళంటే చాలా గొప్పగా జూసేవాళ్ళు. అదేంటో ఎందుకంటే చాలా తక్కువ మంది మాట్లాడేవాళ్ళు కదా! మీకు చూసారంటే అప్పట్లో 10 ఫెయిల్ అయిన వాళ్ళల్లో గూడా అన్ని సబ్జెక్ట్‌లు పాస్ అయ్యి ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువుంటారు. అవును. అక్కడి నుంచే గదా! మరసలు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది గాని, లేపోతే ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకునే ట్యూషన్స్ గాని, నేను గూడా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటానికి సెపరేట్‌గా ట్యూషన్‌కెళ్ళాను. ఆల్ హ్మ్. సమ్మర్ హాలిడేస్‌లో మా ఫాదరు ఏంది ఎట్లా పడితే అట్లా తిరగటానికి ఏమి అలౌ చేసేవాళ్ళు గాదు. మమ్మల్ని ఖచ్చితంగా సమ్మర్‌లో గూడా ట్యూషన్‌కి పంపించేవాళ్ళు. హిందీ నేర్చుకో జాతీయ భాష. హ్మ్. భారతదేశంలో ఎక్కడైనా తిరగొచ్చు. ఇంగ్లీష్ నేర్చుకో ప్రపంచ భాష. ప్రపంచంలో ఎక్కడైనా తిరగొచ్చు. ఇంగ్లీష్ పేపర్ చదవండి అని మరి మరి మేము హిందీ ప్రచార సభ చన్ అప్పుడు మెడ్రాస్‌లో ఉన్న హిందీ ప్రచార సభ వాళ్ళు నిర్వహించే ఈ ప్రాథమిక, మాధ్యమిక ఈ ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి. అయన్నీ రాశా నేను. హిందీ నేర్చుకున్నాను.
హిందీ చదవటం రాయటం వచ్చింది అక్కడి నుంచే మరి నాకు అలా. ఆ కాకపోతే మేమేంటంటే తెలుగు భాష మీద ఎక్కువగా మోజు రావటానికి వాడు మళ్ళీ తిరిగి మా నాన్నే కారణం. తెలుగులో ఉన్న సాహిత్యాన్ని మొత్తం పరిచయం చేశారు. గురజాల వారి కన్యాశుల్కం దగ్గర నుంచి ఇక ముళ్ళపూడి వెంకటరమణ రాసిన చాలా పుస్తకాలు, వాటిని కానీ లేకపోతే చలం పుస్తకాలు కానీ తెలుగు సాహిత్యం అనే దాంట్లో చివరికి తాపీ ధర్మారావు రాసిన చాలా పుస్తకాలు కూడా చదవటం జరిగింది. వాటన్నిటి మీద ఏంటంటే తెలుగు సాహిత్యం మీద ఒక అవగాహన, తెలుగు మీద మంచి ప్రేమ వచ్చింది. కాబట్టి నాకు నా ఏజ్ గ్రూప్ కి నాకు ఇంత కొంచెం తెలుగు భాష పరిజ్ఞానం కొంచెం రావటం జరిగింది. చాలా మంది ఇంత నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా అంత పరిజ్ఞానం సాహిత్యం మీద కానీ తెలుగు భాష మీద కానీ ఉండదు. ఇంగ్లీష్ లో అయితే గట్టిక్కని రాసేస్తారు. చాలా మంది ఈ రోజుల్లో నేను చెబుతున్నాను, చాలా మంది తెలుగు చదవగలిగే వాళ్ళు లేరు. తెలుగు మాట్లాడతారు, వాళ్ళు తెలుగు చదవాలి అని అంటే ఇంగ్లీష్ లో రాసుకుంటే కానీ చదవలేరు వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి ఆవిడ తెలుగుని పట్టి మాట్లాడే ఆవిడ గడగడ బూతులు తిట్టేయటం, దాన్ని అంతా వీళ్ళు ట్రోల్ చేసేయటం. దాంతో పాటుగా ఇప్పుడు మనకి ఉన్న సభ్య సమాజంలో ఉన్న మన మన పరిస్థితులు, మన స్థితిగతులను బట్టి చూసుకుంటే ఆడవాళ్ళు ఏ మేరకు అలా బూతులు మాట్లాడగలరు అని అంటే రోజా లాంటి వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడలేరు. నేను చెప్పినా నా కొడుకుని అని రోజా చాలా సునాయాసంగా మాట్లాడేసింది. ఇది నేను చెప్పటం కాదు, వీడియోలే ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి. తిరుపతిలో ఏం జరుగుతుందో ఉన్నా ఎందుకు ఆ డాష్ ఉంటది, ఆ కొడుకు ఈ కొడుకు ఈ కూడా మాట్లాడిన చాలా వీడియోలు ఉన్నాయి. అయి మార్ఫింగ్ అని చెప్పబోతారు ఇప్పుడు వీళ్ళందరూ. అవును, చేసే మార్ఫింగ్ వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆమె మాట్లాడింది మార్ఫింగ్ అని చెప్పబోతారు. ఆవిడ నోటుకొచ్చింది మాట్లాడింది. ఏం పెట్టుకున్నారా నోట్లో? మీరు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అంటే దానికంటే పెద్ద బూత్ ఏం చెప్పండి. చాలా మంది ఇప్పుడు కొన్ని పదాలని, చాలా నీచమైన పదాలని సాధారణ భాషకి తీసుకొచ్చేశారు. పిసికేసుకున్నాడు, అవును, ఇంకా దానికి కొన్ని ఉపమానాలు కూడా కలిపి పొట్లాలు పిసికేసుకుంటున్నాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి భాష భువనేశ్వర్ మాట్లాడుతుందంటే మనం నమ్మగలుగుతామా? అవును. అలాంటిది కాదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజకీయ కుయుక్తులు అనమాట ఇవన్నీ. ఏదో ఒకటి వాళ్ళ మీద వేసి మరి ఎదుటి వాళ్ళు నమ్ముతారో నమ్మరో తర్వాత సంగతి. వైసీపీ వాళ్ళైతే నమ్ముతారుగా, దాన్ని వేళ్లలో ప్రచారం చేసుకోగలుగుతారుగా. ఆల్రెడీ వాలంటీర్లుని రాజీనామా చేయండి, జగనన్న వచ్చినాక మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తాడు అని అంటే, జగనన్న వచ్చేనా చచ్చేనా మనం ఇప్పుడు ఈ మానేసిపోతే చంద్రబాబు ఇస్తానన్న 10,000 పోతాయేమో, లేకపోతే వేరే టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి మనం ఏమైనా మారతామేమో అని చెప్పి చాలా మంది చేయలా. 2,65,000 మందిలో మన కోర్టులో సబ్మిట్ చేసిన దాని ప్రకారంగా 60,000 మంది రాజీనామా చేశారని సబ్మిట్ చేయడం జరిగింది. 60,000 మంది కూడా లేరు అనేది బయట ఉన్న ప్రచారం. 10% కూడా రాజీనామా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మీ వాలంటీర్లందరూ రాజీనామా చేయండి అన్నా కూడా. మరి అలాంటి వాళ్ళే నమ్మకపోతుంటే మరి వీళ్ళు ఏం చేయాలి? అందుకని వాళ్ళ కార్యకర్తల్ని కొంచెం ఉత్సాహపరచడానికి ఇప్పుడు అదే ఏదన్నా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ కలిసి ఏదన్నా నడుచుకుంటే వెళ్తూ ఉన్నప్పుడు ఉత్సాహం కోసం పాటలు పాడతారు చూడండి. అక్కడి నుంచే పల్లె పాటలన్నీ పుట్టాయి. నాట్లు వేసేటప్పుడు కొన్ని పాటలు, వంట చేసేటప్పుడు కొన్ని పాటలు, ఇల్లు ఊడ్చుకునేటప్పుడు కొన్ని పాటలు, అలాగనే ఒక ఉత్సవంలో వెళ్ళేటప్పుడు కొన్ని పాటలు, అవన్నీ ఇప్పుడు తర్వాత ఈ పాదయాత్రలు ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ వీటన్నిటిలో కూడా స్లోగన్స్ వచ్చింది. స్లోగన్స్ అన్ని కూడా అక్కడి నుంచే వచ్చాయి. వీళ్ళందరూ ఉత్సాహంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత దూరం చేస్తున్నారో పని తెలియకుండా ఉండటం కోసం పుట్టిన దాన్ని వాళ్ళు ఇలాగా కూడా వాడటం మొదలు పెట్టారని అంటే ఇక అంతకంటే కుసంస్కారం ఏది ఉండదు. మొత్తానికి రాజకీయాలని ఆల్రెడీ కుళ్ళు రాజకీయాలు అందరూ అంటుంటే దాన్ని ఇంకా భ్రష్టు పట్టించి వెనకటికి ఎవరో సామెత చెబుతారు. ఎవరో ఒక పెద్ద పండితుడు ఎవరో నాటకాలు వేసే ఒక మంచి ఆర్టిస్ట్ అంట, ఆయన పాతాళలోకంబున అని పైన చూపిస్తున్నాడంట. పాతాళలోకం యూజువల్ గా మనకున్న దీని ప్రకారంగా కింద ఉంటుంది, పైన స్వర్గం ఉంటుంది, కింద పాతాళం ఉంటుంది అంటారు. పాతాళలోకంబు దాన్ని పైకి చూపిస్తాడు ఏమిట్రా వీడు అని అంటే, వాడుంది అధపాతాళంలోరా, పాతాళం కంటే ఇంకా కింద ఉన్నాడు, వాడికి పాతాళం పైనే ఉంటదిలే అన్నారు. ఆ విధంగా
వీళ్ళు పాతాళంలో ఉండి అధపాతాళంలో టీడీపీ ఉంది, విపక్షాలు ఉన్నాయని చెప్పొచ్చే ప్రయత్నం అన్నమాట ఇది. అంతకు మించి ఇలాంటి వాటితోటైతే ఏ ఉపయోగం లేదు. మీకు ఎప్పుడైనా అప్పుడప్పుడు గనక అలాంటి భావన ఏదన్నా కలిగితే ఇదిగో ఫస్ట్ పేజీలో ఒక మంచి అందమైన అమ్మాయి బొమ్మ వేయటం జరుగుతుంది, దాన్ని చూసి తరువాత యథావిధిగా పుస్తకం కొనసాగించగలరు అని రాశారు. ఆ పుస్తకంలో అప్పట్లో సాహిత్యంలో కూడా చూడండి, చేసే సెటైర్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ సెటైర్స్ ఉన్నాయో. ఇప్పుడు ఏమైపోయింది, అంతా బూతే అయిపోయింది. అవును. అదంతా ఒక పెద్ద భ్రష్టు పట్టింది. వాళ్ళే అధపాతాళంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా వీళ్ళ మీద సెటైర్లు వేయటానికి ఏదో ఒక మ్యాటర్ కావాలి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. అంతకు మించి వేరే ఏం ఉండదు అక్కడ. యా కాకపోతే అదే సార్, అంటే ఇది వాళ్ళు 2019లో ఏంటంటే తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా కొత్త, ప్రజలందరూ కూడా కొత్త అనమాట ఇలాంటి ఫేక్ వీడియోలు. సో అవును. వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా అయ్యే ఫాలో అవుతా, ఇంకా జనాలు ఇంకా అంత అమ్మాయికి నమ్ముతారు అనుకుంటా, దాన్ని షేర్ చేసుకోవటం, ఎదురుగా కామెంట్లు చేయటం, అవి చూస్తుంటే మాత్రం వీళ్ళంతా ఒక ప్రపంచంలో బతుకుతున్నారేమో. ఎందుకంటే మాయా మనం అంటా ఉంటాం అనమాట, ఇదంతా ఒక పేటిఎం బ్యాచ్ అని. నిజంగా పేటిఎం బ్యాచ్ అంతా అక్కడ కనబడతా ఉన్నారనమాట. సో అందులో తీసుకుంటే మనం అన్ని కనుక కామెంట్లు కనుక అన్ని చూసామనుకోండి, చూడొచ్చు ఎవడెవడికి ఎంత పేమెంట్ వెళ్తుంది అన్నది మనకు ఈజీగా తెలిసిపోతా ఉంటది అనమాట. అదే అదే ఎందుకంటే పేమెంట్ అసలు వీళ్ళతోనే మొదలు పెట్టాడు కదా. అవును. జోగి రమేష్ ఆ, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఎందుకు వెళ్ళాడండి? అవును. మంత్రి పదవి కోసం. అది పేటీఎం బ్యాచే కదా. అదే. ఆ, నువ్వు నా మనసు దోచావు రమేష్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో, నిండు ఉమ్, అసెంబ్లీలో. ఉహుం, మరి అవన్నీ ఏమిటి అంటే ఆయనకు అది ఇంట్రెస్ట్. ఆ ఉమ్, ఇంట్రెస్ట్ ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ పేటిఎం. అదే. యా చూద్దాం సార్, డెఫినెట్ గా. యా రేపు అలా ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్ ఉంది కాబట్టి జనాలు నిజంగా ఇంకా వీటికి నమ్ముతున్నారా, ఇలాంటి చేసినందుకు వీళ్ళకి బుద్ధి చెప్తారన్నది చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.